Hello friends, very good evening. Welcome to 8th August daily current affairs for SSC, RRB and as well as the banks. Friends, these are the hand-picked questions from The Hindu newspaper of 8th August. 8th August హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్స్ నుంచి హ్యాండ్ పిక్ చేసినటువంటి క్వశ్చన్స్ అనమాట. ఈ పర్టికులర్ వీడియోలో మనము డిస్కస్ అయితే కనుక చేస్తాం. ఒకవేళ మీకు ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేటువంటిది మీరు కావాలి అని అనుకుంటే కనుక అవర్ యాప్ నేమ్ ఈజ్ LTX క్లాసెస్ ఫ్రెండ్స్. ఈ యాప్ నుంచి మీరు ఏంటి అని అంటే కనుక మీకు ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే కనుక ద డైలీ కరెంట్ అఫైర్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటువంటి ఒక కోర్స్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఆ కోర్స్లో మీకు ఈ వేళ సంబంధించినటువంటి పీడిఎఫ్ దాంట్లో మీకు అయితే కనుక అప్లోడ్ చేయబడుతుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ రిఫరెన్స్ పర్పస్. ఓకే, అవర్ యాప్ నేమ్ ఈజ్ LTX క్లాసెస్. ఓకే ఫ్రెండ్స్, ఎస్, లెట్ us కంటిన్యూ టు ద మూవ్ ఫార్వర్డ్. ఫ్రెండ్స్, మనం ఏంటి అని అంటే కనుక ఇండిపెండెన్స్ డే ఆఫర్ కింద మొత్తం అన్ని కోర్సెస్ మీద మనం యాప్లో ప్రొవైడ్ చేసేటువంటి అన్ని కోర్సెస్ మీద కూడా మనము 20% ఆఫ్ అయితే కనుక మనము ప్రొవైడ్ చేస్తున్నామండి అక్రాస్ ఆల్ ద కోర్సెస్. సో మీకు ఈ యొక్క ఆఫర్ వచ్చేసి మీకు ఓన్లీ 15th ఆగస్ట్ వరకు మాత్రమే వ్యాలిడ్ అనమాట. మన దగ్గర అన్ని రకాల కోర్సెస్ మనకి SSC, RRB, సో RBI, గ్రేడ్ బి మొత్తం అన్ని రకాల కోర్సెస్ కూడా మనకైతే అవైలబుల్ ఉన్నాయి. సో మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు చెక్ చేస్తే కనుక యూ కెన్ సీ ఆల్ ద అవైలబుల్ కోర్సెస్. ఇక్కడ స్క్రీన్ ఆఫర్ వచ్చేసి మనకు ఓన్లీ 15th ఆగస్ట్ వరకు మాత్రమే వ్యాలిడ్ అండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మన యొక్క టీము మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తారు. ఎస్, now let us start the discussion. We will today discuss daily current affairs 8th August, particularly from The Hindu newspaper. So Hindu newspaper లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్స్ని మనం తీసుకుని వాటిల్లోంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏమేమి అడుగుతారు అనేటువంటివి ఇక్కడ మనం ఈ వీడియోలో డిస్కస్ అయితే కనుక చేస్తాం ఫ్రెండ్స్. లెట్ us see the first question. ఫస్ట్ ఆర్టికల్ చూద్దాం ముందు. బిల్ రిమూవ్స్ ద పవర్స్ ఆఫ్ ద వాక్ఫ్ బోర్డ్, నాన్ ముస్లిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ విమెన్ ఆన్ బోర్డ్. ఫ్రెండ్స్, పార్లమెంట్లో ఒక న్యూ ఇంపార్టెంట్ బిల్ అయితే కనుక ఇంట్రడ్యూస్ చేశారు. పార్లమెంట్లో మనకి ఒక న్యూ ఇంపార్టెంట్ బిల్ అయితే కనుక ఇంట్రడ్యూస్ చేశారండి. ఆ యొక్క బిల్ పేరు వచ్చేసి వాక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనమాట. సో ఓకేనా, వాక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024, వాక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024. ఈ యొక్క బిల్ మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక అరౌండ్ 40 అమెండ్మెంట్స్ని అయితే కనుక చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకి ఈ పర్టికులర్ బిల్లో అరౌండ్ 40 అమెండ్మెంట్స్ అయితే కనుక చేస్తున్నారు. మన కంట్రీలో ఉన్నటువంటి వాక్ఫ్ ప్రాపర్టీస్ అంటారు, వాక్ఫ్ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా రెగ్యులేట్ చేయడానికి ఉన్నటువంటిది ఏంటి అని అంటే కనుక వాక్ఫ్ బోర్డ్. ఈ యొక్క వాక్ఫ్ బోర్డ్స్ ఏం చేస్తాయి అని అంటే కనుక మన కంట్రీలో ఉన్నటువంటి వాక్ఫ్ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా అడ్మినిస్టర్ చేస్తాయి. అయితే ఈ యొక్క అమెండ్మెంట్ కదా, ఇప్పుడు దీని మీద క్వశ్చన్ ఏం అడుగుతున్నారో చూద్దాం పదండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద వాక్ఫ్ యాక్ట్ విచ్ ఈస్ బీయింగ్ అమెండెడ్ వాజ్ ఒరిజినల్లీ ఎనెక్టెడ్ ఇన్ విచ్ ఇయర్? సో ఇప్పుడు మనకి వాక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అమెండ్మెంట్ అంటే ఇట్ ఈస్ డూయింగ్ సంథింగ్ అన్ యాక్ట్ టు సంథింగ్ ఒక పర్టికులర్ యాక్ట్కి అమెండ్మెంట్ చేస్తుంది. ఆ పర్టికులర్ యాక్ట్ పేరు వచ్చేసి ఏంటంటే వాక్ఫ్ యాక్ట్ అనమాట. ఈ యొక్క వాక్ఫ్ యాక్ట్ ఒరిజినల్లీ ఎప్పుడు ఎనెక్ట్ అయింది అని అడుగుతున్నారు. హైలీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఖచ్చితంగా అడిగేటువంటి అవకాశాలు ఉన్నటువంటి క్వశ్చన్. సో మీకు డెప్త్గా అవసరం లేదు, కానీ అట్లీస్ట్ అసలు ఏ యాక్ట్ని అమెండ్ చేస్తున్నారు, 1 or 2 ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటి అనేటువంటివి కూడా మీరు తెలుసుకోవడం వలన మనకి ఏంటి అంటే ఇలాంటి క్వశ్చన్స్ని మీరు చాలా ఈజీగా ఆన్సర్ అయితే చేసేయచ్చు అండి. ఓకే, సో దీనికి సంబంధించి మీరు చూసినట్లయితే కనుక అయితే వాక్ఫ్ ప్రాపర్టీ అంటారు. వాట్ ఈస్ ఏ వాక్ఫ్ ప్రాపర్టీ అంటే ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ బేసికల్లీ ఏ ప్రాపర్టీ దట్ ఈస్ డెడికేటెడ్ టు ద ముస్లిం. సో ముస్లిమ్స్కి సంబంధించి డెడికేటెడ్ టు ద గాడ్ అనమాట. దట్ ఈస్ డెడికేటెడ్ టు ద గాడ్. వాళ్ళ యొక్క ముస్లిం లా ప్రకారంగా ఒక ప్రాపర్టీని వాక్ఫ్ అని చెప్పేసి వీళ్ళు డిక్లేర్ చేసినట్లయితే కనుక ఆ పర్టికులర్ ప్రాపర్టీ ఇట్ విల్ బి డెడికేటెడ్ టు దట్ ఆఫ్ ద గాడ్. దట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ రిలీజియస్ పర్పస్కి, చారిటబుల్ పర్పసెస్కి, ఇలాంటి వాటికి మనకి ఉపయోగిస్తారనమాట ఆ పర్టికులర్ ప్రాపర్టీస్ని. సో ఓకే, దానికి సంబంధించి మనకి ఏంటి అని అంటే కనుక అసలు ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో తెలుసా అండి మన కంట్రీలో ఇలాంటి వాక్ఫ్ ప్రాపర్టీస్ అనేటువంటివి? సో ఇట్ వాజ్ లైక్ అరౌండ్ 8.7 lakh ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట మనకి. అండ్ 9.4 lakh acres of
స్పానింగ్ ద ఏరియా అనమాట. 9.4 lakh acres ఆఫ్ ల్యాండ్ అయితే కనుక ఈ యొక్క వాక్ఫ్ బోర్డ్స్ అండర్లో మనకి ఉండడం జరిగింది. హూజ్ వాల్యూ ఈజ్ అబౌట్ 1.2 lakh crore అట. 1.2 lakh crore is the value of this particular వాక్ఫ్ ప్రాపర్టీస్. సో ఇప్పుడు తీసుకొచ్చినటువంటి వాక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024 మనకి వాక్ఫ్ యాక్ట్ని అమెండ్ చేస్తుంది. చూడండి, ఫస్ట్ పారా చదివితేనే మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసేయచ్చు. విత్ ద బిల్ టు అమెండ్ ద వాక్ఫ్ యాక్ట్ 1995 సెట్ టు బీ టేబుల్డ్ ఇన్ ద పార్లమెంట్. దట్స్ ఇట్. I think now you can easily answer this question. Waqf Act which is being amended was originally enacted in which year? So the answer is 1995. That's it. సో దట్ ఈస్ ద ఆన్సర్ అండి, 1995 అనమాట. ఇంకా దీనికి సంబంధించి ఏమేం ప్రొవిజన్స్ చేశారు, ఇంక ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత అయితే అవసరం అవ్వవు. ఓకేనా? అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాక్ఫ్ బోర్డ్స్ని వీళ్ళు ఏంటి అని అంటే కనుక వాక్ఫ్ బోర్డ్స్కి ఇచ్చినటువంటి అన్లిమిటెడ్ పవర్స్, ఇప్పటిదాకా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నటువంటి అన్లిమిటెడ్ పవర్స్ని ఏంటి అని అంటే కనుక ఇప్పుడు కర్టైల్ చేస్తున్నారు. అరౌండ్ 40 అమెండ్మెంట్స్ని అయితే తీసుకుని వచ్చారు. అలాగే వాక్ఫ్ బోర్డ్ ప్రతి స్టేట్లో కూడా ఒక వాక్ఫ్ బోర్డు ఉంటుంది. అంటే తమిళనాడుకు సంబంధించి తమిళనాడు వాక్ఫ్ బోర్డు అంటారు, కేరళ వాక్ఫ్ బోర్డు అంటారు. దట్ ఈస్ సో ద బోర్డ్స్ విల్ బి దేర్. వాళ్ళ యొక్క పర్పస్ ఏంటి? ఈ యొక్క ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా అడ్మినిస్టర్ చేయడము వీళ్ళ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. Clear? So the Waqf Act which is being amended was originally enacted in which year, and what was the answer? 1995 is the answer. Then so that was answer, and explanation lo kuda manam mention chesam chudandi. The Waqf Act was originally enacted in the year 1995. This act governs the management and administration of Waqf properties. నేను చెప్పాను కదా Waqf properties అని చెప్పేసి ఉన్నాయి. ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి? అరౌండ్ 8.7 lakh ప్రాపర్టీస్ ఉన్నాయి మన కంట్రీలో Waqf ప్రాపర్టీస్ అని చెప్పేసి. వాటిలన్నిటినీ కూడా అడ్మినిస్టర్ చేసేటువంటిది మనకి వాక్ఫ్ బోర్డు వాళ్ళే అనమాట. which are the properties which are donated by the followers Islam for religious or charitable purposes. ఇలా మనకి వీళ్ళు ప్రొక్యూర్ చేసుకున్నటువంటి పర్టికులర్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో, ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటిల్ని చారిటబుల్ పర్పస్ ఆర్ ద రిలీజియస్ పర్పస్కి మనం ఏంటి అని అంటే కనుక ఉపయోగించాలి. అండ్ నౌ వై ఇట్ వాజ్ ఇన్ ద న్యూస్? ఇట్ వాజ్ ఇన్ ద న్యూస్ బికాస్ ద వాక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024 తీసుకురావడం జరిగింది. ప్రపోజ్డ్ ద అమెండ్మెంట్ టు దట్ ఆఫ్ ద వాక్ఫ్ యాక్ట్ దట్ ఎయిమ్స్ టు స్ట్రిప్ ద వాక్ఫ్ బోర్డ్ ఆఫ్ ఇట్స్ పవర్స్ టు డిక్లేర్ ఏ ప్రాపర్టీ ఆన్ ఇట్స్ ఓన్. ఇప్పటిదాకా ఈ యొక్క వాక్ఫ్ బోర్డు వాళ్ళు ఏదైనా ఒక ప్రాపర్టీ, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే ఫీల్ దట్ దట్స్ ఏ వాక్ఫ్ ప్రాపర్టీ, డైరెక్ట్గా వాళ్ళే నోటిఫై చేసేసేవారు అనమాట. అంటే without any verification further. So they will notify that property as a Waqf property గా notify చేసేవారు. సో దీనివల్ల ఏమైంది అని అంటే కనుక చాలా చోట్ల, సో ఇన్ సో మెనీ స్టేట్స్ దీస్ Waqf బోర్డ్స్ ఏంటి అని అంటే కనుక సో మెనీ ఎక్స్టెన్సివ్ ల్యాండ్ అయితే కనుక ఈ యొక్క పవర్ని యూస్ చేసుకుని వాటిని Waqf ప్రాపర్టీస్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తోంది అని అంటే కనుక ఇక మీదట నుంచి వీళ్ళు ఈ విధంగా ప్రాపర్టీస్ని ఆన్ ఇట్స్ ఓన్ చెయ్యలేరు. they need to be subjected to certain verification. అంటే they have to establish their claim that it is really their property. ఇది ఖచ్చితంగా వాళ్ళ ప్రాపర్టీ అని చెప్పి వాళ్ళ యొక్క ఆ క్లెయిమ్ని వాళ్ళు ఏమిటంటే కనుక రికార్డ్స్ అయితే కనుక చూపించాలండి. అండ్ అలాగే దీనికి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటి అని అంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఉందనుకోండి, సో దేర్ ఈజ్ ఆల్సో ఏ డిస్ప్యూట్ దట్ ఇట్స్ ఏ వాక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పేసి వీళ్ళు అంటూ ఉంటారు, ఇట్స్ ఏ గవర్నమెంట్ ప్రాపర్టీ అని వీళ్ళు అంటుంటారు. ఇప్పటిదాకా అలాంటి టజల్ ఏమైనా వస్తే కనుక, అంటే ఒక పర్టికులర్ ప్రాపర్టీ అది వాక్ఫ్ ప్రాపర్టీయా లేకపోతే గవర్నమెంట్ ల్యాండా అని చెప్పడానికి ఉండేటువంటిది వాక్ఫ్ ట్రిబ్యునల్ వాళ్ళు చూసుకునేవారు. బట్ ఇక్కడ నుంచి ఆ పవర్ని మనకి ఏంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ నుంచి డిస్ట్రిక్ట్ కలెక్టర్ విల్ డిసైడ్. సో ఓకే, he will conduct that assessment. He is the arbiter now. So to say whether that particular ప్రాపర్టీ ఈజ్ ఏ వాక్ఫ్ ప్రాపర్టీ ఆర్ ఈజ్ ఎట్ ఏ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి తనైతే కనుక చూడాలన్నమాట. సో దిస్ అమెండ్మెంట్ ఇంట్రడ్యూసెస్ న్యూ ప్రొవిజన్స్ లైక్ టు ప్రివెంట్ ద రాంగ్ఫుల్ డిక్లరేషన్ ఆఫ్ ప్రాపర్టీస్ యాజ్ వాక్ఫ్ అండ్ ఇన్క్లూడ్స్ అపాయింట్మెంట్ ఆఫ్ నాన్ ముస్లిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఉమెన్ టు ద బోర్డ్ అలాంగ్ విత్ గివింగ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ అథారిటీ టు ఆర్బిట్రేట్ ద ప్రాపర్టీ డిస్ప్యూట్ ఇన్వాల్వింగ్ ద వాక్ఫ్ ల్యాండ్స్. ఇది కాంపోజిషన్ రిలేటెడ్ చేంజెస్ అయితే కనుక చేస్తున్నారు. సో బట్ హవెవర్ దట్స్ నాట్ దాట్ ఇంపార్టెంట్ ఫర్ యూ అండి. సో దిస్ వాజ్ ద ఫస్ట్ ఆర్టికల్. మనకు తెలియాల్సింది ఏంటి, వాక్ఫ్ యాక్ట్ ఎప్పుడు జరిగింది అని అంటే కనుక 1995 మనకి జరిగింది. రీసెంట్ అమెండ్మెంట్ బిల్ ఈజ్ వాక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024. లెట్ us మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. యూనూస్ to take oath today, BNP calls for urgent polls. So Mohammed
మొహమ్మద్ యూనూస్ అండి. మనకి ఇదంతా కూడా బంగ్లాదేశ్కి సంబంధించినటువంటిది. సో ద బంగ్లాదేశ్ క్యాపిటల్ వచ్చేసి ఏంటి, ఢాకా. ఢాకా ఈజ్ ద క్యాపిటల్. ఢాకా ఈజ్ ద క్యాపిటల్. ఓకేనా. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఇప్పటివరకు అయితే కనుక షేక్ హసీనా అండి, షేక్ హసీనా. బట్ హవెవర్ మనకి షీ రిజైన్డ్ అండ్ లెఫ్ట్ ద కంట్రీ. షీ రిజైన్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ లెఫ్ట్ ద కంట్రీ. సో ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నైబరింగ్ కంట్రీస్ సో ద ప్రైమ్ మినిస్టర్ రిజైన్డ్ అండ్ లెఫ్ట్ ద కంట్రీ డ్యూ టు మ్యాసివ్ ప్రొటెస్ట్స్ అని క్వశ్చన్ అడుగుతూ ఉంటారు మనకి. సో దేర్ ఫోర్ ద ఆన్సర్ ఈస్ బంగ్లాదేశ్ ఈజ్ ఆన్సర్. క్యాపిటల్ ఆఫ్ బంగ్లాదేశ్ ఈజ్ ఢాకా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ బంగ్లాదేశ్. ఇప్పుడు ఎవరిని మనకి షేక్ హసీనా ఎప్పుడైతే రిజైన్ చేసి వెన్ షీ లెఫ్ట్ ద కంట్రీ, నౌ పొలిటికల్ స్పియర్లో మనకి ఏంటి అంటే ఇప్పుడు ఒక రకమైనటువంటి వ్యాక్యూమ్ ఫామ్ అయిపోయింది ఇప్పుడు, అంతే కదా. పార్లమెంట్ని కూడా డిజాల్వ్ చేసేసారు. సో నౌ దేర్ షుడ్ బి అన్ ఇంటరిమ్ గవర్నమెంట్ షుడ్ బి ఫార్మ్డ్. మళ్ళీ ఎలక్షన్స్ అనేటువంటివి, ఫ్రెష్ ఎలక్షన్స్ అనేటువంటివి కండక్ట్ చేసి మళ్ళీ కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చేంత వరకు కూడా మనకి ఏంటి టెంపరీగా ఇంటరిమ్ గవర్నమెంట్ ఒకటి ఫామ్ చేయాలి కదా. అందుకని చెప్పేసి మనకి ఏంటి అని అంటే మొహమ్మద్ యూనూస్ అనేటువంటి ఈ పర్సనాలిటీని మనకి ఏంటి అని అంటే కనుక మొహమ్మద్ యూనూస్ ఈజ్ బేసికల్లీ ఏ పర్సనాలిటీ హూ హ్యాస్ బీన్ నౌ అపాయింటెడ్ యాజ్ ఇంటరిమ్ గవర్నర్. ఇంటరిమ్ గవర్నమెంట్కి హెడ్ అనమాట. సో చూడండి, an interim government headed by Nobel laureate Mohammad Yunus will take oath in Bangladesh at 8 p.m. on Thursday. Okay. So this is what is the news item. దీని మీద క్వశ్చన్ చూద్దాం రండి. In which country is the Nobel laureate Mohammad Yunus set to take oath as the head of an interim government? So in which country is the Nobel laureate Mohammad Yunus set to take oath as head of the interim government? The answer, like options are Pakistan, Bangladesh, Sri Lanka and as well as Myanmar. So Myanmarలో కూడా మనకి చాలా రకమైనటువంటి డిస్టర్బెన్సెస్, కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి. ఈవెన్ శ్రీలంకలో కూడా మొన్నటి వరకు జరిగాయి. సో పాకిస్తాన్ ఎప్పుడు మన కాన్ఫ్లిక్ట్ రీజియన్గానే ఉంటుంది. దెన్ వాట్ అబౌట్ బంగ్లాదేశ్? సో మరి ఇప్పుడు మన ఆన్సర్ చేయాలి అని అంటే సో ఈ కరెంట్ అఫైర్స్ చదివిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట. ఇది మనకి ఆన్సర్ వచ్చేసి బై నౌ యూ నో ద ఆన్సర్, రైట్? వాట్ వాజ్ ద ఆన్సర్? బంగ్లాదేశ్. కరెక్ట్ అండి. సో ద బంగ్లాదేశ్లో మనకి మొహమ్మద్ యూనూస్ ఈజ్ సెట్ టు టేక్ ఓవర్ యాజ్ ద హెడ్ ఆఫ్ ద ఇంటరిమ్ గవర్నమెంట్. ఇండియా బంగ్లాదేశ్తో బార్డర్ షేర్ చేసుకుంటుందో చేసుకోదా? ఎస్ అండి, బంగ్లాదేశ్ తోటి మనం ఏంటంటే బార్డర్ షేర్ చేసుకుంటాము. అరౌండ్ 4096 కిలోమీటర్స్. సో ద లాంగెస్ట్ బార్డర్ మనం ఏంటి అని అంటే కనుక ఇండియా బంగ్లాదేశ్తో అయితే కనుక షేర్ చేసుకోవడం అయితే కనుక జరుగుతుంది. అండ్ అలాగే బంగ్లాదేశ్కి సంబంధించి మనకి ఏంటి అని అంటే కనుక తీస్తా రివర్ గురించి కూడా ఇండియా అండ్ బంగ్లాదేశ్ కాన్ఫ్లిక్ట్లో ఉన్నారనమాట. అంటే తీస్తా రివర్ ఏ రెండు కంట్రీస్కి మధ్య డిస్ప్యూట్లో నడుస్తుంది ఇప్పుడు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. దట్ ఈస్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద బంగ్లాదేశ్. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్. ఓకే. సో తీస్తా రివర్ వాటర్ డిస్ప్యూట్ మనకి ఏ రెండు కంట్రీస్ మధ్య ఉంది అని అడుగుతూ ఉంటారు. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ అనేటువంటి విషయం మీకు తెలియాలి. అండ్ అలాగే గంగా వాటర్ ట్రీటీ గురించి కూడా మనకి ఇండియా అండ్ బంగ్లాదేశ్ న్యూస్లో ఉందండి. గంగా వాటర్ ట్రీటీ గురించి అనమాట. ఎందుకంటే 2026తో మనకి ఎక్స్పైర్ అయిపోతుంది, మళ్ళీ రెన్యువల్ అయితే చేస్తున్నారు దాన్ని. అండ్ అట్ ద సేమ్ టైం వన్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఎక్సర్సైజ్ సంప్రీతి. Exercise Sampriti is a defense exercise between India and as well as Bangladesh అండి. ఫ్రెండ్స్, ఈవెన్ ఇది ఐఏఎస్లో కూడా అడిగారు. యూపీఎస్సీ ఐఏఎస్ సివిల్ సర్వీసెస్లో కూడా మనకి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఎక్సర్సైజ్ సంప్రీతి అనేటువంటి డిఫెన్స్ ఎక్సర్సైజ్ మనకి ఏ రెండు కంట్రీస్ మధ్య అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఈ యొక్క ఎక్సర్సైజ్ సంప్రీతి వచ్చేసి మనకి ఏంటి అంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ ఇస్ ఆన్సర్. సో మనకి ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఎంత బార్డర్ షేర్ చేసుకుంటున్నాము అని అంటే కనుక 4096 కిలోమీటర్స్ బార్డర్ మనం షేర్ చేసుకోవడం జరుగుతుంది. తీస్తా రివర్ వాటర్ డిస్ప్యూట్ అంటే కనుక ఇండియా అండ్ బంగ్లాదేశ్. గంగా వాటర్ ట్రీటీ అంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్. సో ఓకే. అండ్ అలాగే మొహమ్మద్ యూనూస్ రీసెంట్గా దేనికి అపాయింట్ అయ్యారు అని అంటే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ అండి. అలాగే వన్ మోర్ థింగ్ కాల్డ్ యాజ్ ఇండస్ వాటర్ ట్రీటీ అంటారండి. ఇండస్ వాటర్ ట్రీటీ. ఈ యొక్క ఇండస్ వాటర్ ట్రీటీ మనకి ఏ రెండు దేశాల మధ్య అడుగుతూ ఉంటారు. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద పాకిస్తాన్. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ 1960లో మనకి సైన్ చేశాము. మధ్యలో మీడియేటర్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్ ఈజ్ ద మీడియేటర్. ఇలా ఏ పాసిబుల్ క్వశ్చన్ అయినా అడగచ్చు. ఎందుకంటే ఇండస్ వాటర్ ట్రీటీ 1 month బ్యాక్ మనకి కరెంట్ అఫైర్స్లో ఉంది. సో డౌన్ ద లైన్ ఈ ఇయర్లో రాసేటువంటి వాళ్ళందరికీ అది ఇంపార్టెంట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇండస్ వాటర్ ట్రీటీ IWT అని చెప్పేసి ఉంది. ఎప్పుడు సైన్ చేశారని అడుగుతారు. 1960
1960. ఏ రెండు దేశాల మధ్య ఉందని అడుగుతూ ఉంటారు, ఇండియా అండ్ పాకిస్తాన్. మొహమ్మద్ యూనూస్ ఇంటరిమ్ గవర్నమెంట్ రీసెంట్గా అయితే హెడ్ చేశారు, ఏ కంట్రీకి అని అడుగుతారు, బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ క్యాపిటల్ ఏంటంటే ఢాకా ఈజ్ ద క్యాపిటల్. ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్ షేర్ చేసుకుంటున్నాయి, ఎస్ షేర్ చేసుకుంటున్నాయి. హౌ మెనీ కిలోమీటర్స్? 4,096 కిలోమీటర్స్ బోర్డర్ షేర్ చేసుకుంటాం. తీస్తా రివర్ వాటర్ డిస్ప్యూట్, ఇట్ ఈస్ ఆల్సో బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్. గంగా వాటర్ ట్రీటీ, అది కూడా ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఎక్సర్సైజ్ సంప్రీతి, అది మనకి ఏంటి అని అంటే కనుక ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్యన డిఫెన్స్ ఎక్సర్సైజ్ అనమాట. ఎస్, దిస్ వాజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. సో అది ఆన్సర్ ఈజ్ బంగ్లాదేశ్. నోబెల్ లారెట్ మొహమ్మద్ యూనూస్ ఈజ్ సెట్ టు టేక్ ఓత్ యాజ్ హెడ్ ఆఫ్ ఎన్ ఇంటరిమ్ గవర్నమెంట్ ఇన్ Bangladesh. This event is significant because as it comes amid the political tensions in the country with the BNP అంటే Bangladesh Nationalist Party calling for urgent elections. The BNP has been vocal in its demand for immediate election and a transfer of power to an elected government. So instead of having a temporary government as soon as possible, let's say like within 3 months, so మనకి ఏంటి అని అంటే కనుక ఒక రిప్రజెంటేషనల్ గవర్నమెంట్ని ఫామ్ చేయాలి అనేటువంటిది మనకి వీళ్ళు అయితే చూడడం జరుగుతుంది. దే ఆర్ డిమాండింగ్ ఇట్. సో మనకి ఇప్పటికి 2 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనం చూసామండి, వాళ్ళ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటివి. ఫస్ట్ వాక్ఫ్ యాక్ట్, వాక్ఫ్ అమెండ్మెంట్ బిల్ గురించి ఎప్పుడు మనకి ఏంటి, వాక్ఫ్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది మనకి, ఇలాంటి ప్రొవిజన్స్ మనం చూడడం జరిగింది. దెన్ అలాగనే మనం ఇంకేం చూసాము, హూ ఈజ్ మొహమ్మద్ యూనూస్ అనేటువంటిది మాట్లాడుకోవడము. బంగ్లాదేశ్ క్యాపిటల్ ఏంటి, ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ఇప్పటివరకు ఎవరు రిజైన్ చేసి కంట్రీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, అండ్ అట్ ద సేమ్ టైం మనకి బార్డర్ ఎంత షేర్ చేసుకుంటోంది, రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ఏమేమి ఉన్నాయి, ఇండస్ వాటర్ ట్రీటీ ఎవరెవరి మధ్య, సో ఎప్పుడు జరిగింది, ఎవరు మీడియేట్ చేశారు, ఇవన్నీ కూడా మనం కవర్ చేసాం ఈ ఆర్టికల్ యూజ్ చేసుకుని. లెట్ us move to the next one. An extra 100 grams crushes the Vinesh's Olympic dreams. So there was an unfortunate thing that has happened and so Vinesh Phogat, who is basically a wrestler, so manaki enti ani ante kanaka so she is about to go to final, but however because since she weighed 100 grams more than that of the required weight, so she was disqualified. Okay, and she was disqualified from the Olympics. Her weight inched past the limit ahead of the women's 50 kg finals against the US Sarah Ann Hildebrand. Against గా అయితే కనుక ఇచ్చేయాలి. WFI and as well as IOA approached the governing body for wrestling but could not get an exemption. సో ఎటువంటి ఎగ్జామ్షన్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక రాలేదన్నమాట. On the cusp of glory, wrestler Vinesh Phogat campaign in her 3rd Olympics ended as the wrestler who stunned the Japan's world and Olympic champion Yu Susaki on her way to the women's 50 kg final was disqualified after weighing just 100 grams more than the permissible limit in the morning weigh-in ahead of the final. So final event జరగక ముందు మనకి ఏంటి అని అంటే కనుక సో వెయిట్ అనేటువంటిది చెక్ చేస్తారు, చెక్ చేసినాక ఏంటి అని అంటే కనుక సో పర్మిసిబుల్ లిమిట్ కంటే కూడా 100 grams ఎక్కువ అయితే కనుక ఉన్నారండి. బికాస్ ఆఫ్ దట్ యాజ్ ఎ రిజల్ట్ సో షీ వాజ్ డిస్క్వాలిఫైడ్ ఫర్ ద సో ఫైనల్ అనమాట. సో దేర్ ఫోర్ ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతారండి. మనకి దీనికి బేస్డ్ మీద క్వశ్చన్ చూడండి. వినేష్ ఫోగత్, who was recently disqualified from the women's 50 kg finals in the Olympics, is associated with which sport? Like boxing, weightlifting, wrestling and as well as judo. So the answer is C, wrestling is the answer అండి. So that is how ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే కనుక అడుగుతూ ఉంటారు. ఓకే, wrestling. Vinesh Phogat is a wrestler. She was disqualified from the women's 50 kg finals in the Olympics due to weighing 100 grams over the permissible limit. Permissible limit కంటే కూడా 100 grams ఎక్కువ అయితే కనుక ఉన్నారు. Despite her efforts to cut down the weight, she could not meet the weight requirement, thereby leading to her disqualification. So this is a point that you need to understand. And similarly, 2 more important points. She is known for accomplishments in wrestling, like including being a 2-time world wrestling championship bronze medalist and manaki Vinesh Phogat వచ్చేసి, and she also defeated the Japan's world and Olympic champion Yu Susaki on her way to the finals. సో ఇప్పుడు ఫైనల్స్కి ఏంటి అని అంటే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పర్సనాలిటీ ఎగనెస్ట్గా అయితే కనుక మనకి సో చూడండి యుఎస్ సరాహ్ అండ్ హిల్డర్బ్రాండ్ ఎగనెస్ట్గా మనకి ఏంటి అని అంటే ఇప్పుడు ఫైనల్లో అయితే కనుక ఫైట్ చేయాలి. సో బట్ హవెవర్ మనకి ఏంటి అని అంటే అన్ఫార్చునేట్లీ బికాస్ సిన్స్ షీ వెయిడ్ 100 grams మోర్
వెయిట్లో రావడం వల్ల మనకి ఏంటి అని అంటే కనుక షీ వాస్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఫైనల్స్. సో దేర్ ఫోర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఎవరికి ఎగెనెస్ట్గా మనకి ఏంటి అని అంటే కనుక ఫైనల్లో ఫైట్ చేయాలి, సో ఎందుకని డిస్క్వాలిఫై అయిపోయారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక వినేష్ ఫోగత్ ఏ స్పోర్ట్కి సంబంధించిన వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఫైనల్కి రాకముందు ఫైనల్కి రావడానికి ఎవరిని డిఫీట్ చేసి వచ్చారు. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతాయి. దిస్ వాజ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. లెట్ us go to the next one. Yes. Women outnumbered the men in living organ donations last year, says the government data. రీసెంట్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఆర్గాన్ డొనేషన్ డేటాను అయితే కనుక మనకి ఇవ్వడం అయితే జరిగిందండి. ఇన్ దిస్ పర్టికులర్ డేటా ఇట్ ఈస్ షోయింగ్ దట్ విమెన్ హ్యావ్ అవుట్ నెంబర్డ్ ద మెన్ ఇన్ ద లివింగ్ ఆర్గాన్ డొనేషన్స్ లాస్ట్ ఇయర్ మనకి ఏంటి అని అంటే కనుక లివింగ్ డోనర్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక విమెన్ హ్యావ్ అవుట్ పెర్ఫార్మ్డ్ ద మెన్ అండి. సో ద ఉమెన్ డోనర్స్ ఆర్ మోర్ దాన్ దట్ ఆఫ్ ద మెన్ డోనర్స్ లివింగ్ డోనర్స్ విషయంలో అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే ఈ ఆర్టికల్ అయితే చెప్తోంది. ఇక్కడ ఈ పాయింట్ చూడండి. So, data released by Ministry of Health and Family Welfare showed that the number of women living donors were 9,700 last year compared to 5,600 men. And at the same time, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చూడండి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఒక పర్టికులర్ లివింగ్ డోనర్ ఎవరైనా ఉంటే, ఒక లివింగ్ పర్సనాలిటీ ఒకవేళ ఇన్ కేస్ తన ఆర్గాన్ ఏదైనా డొనేట్ చేయాలి అని అనుకుంటే కనుక దేర్ ఆర్ సర్టెన్ రిస్ట్రిక్షన్స్ అనమాట. మనకి దేర్ ఆర్ సర్టెన్ రిస్ట్రిక్షన్స్. సో చూడండి, ఇట్ వాజ్ రీఇటరేటెడ్ దట్ ఏ లివింగ్ డోనర్ after the age of 18 years or above. సో ఒక పర్టికులర్ లివింగ్ డోనర్ ఉంటే కనుక ఎప్పుడు వాళ్ళు ఆర్గాన్ డొనేట్ చేయగలరు అని అంటే కనుక 18 years కంటే ఎక్కువ వచ్చి ఉండాలండి. 18 years or 18 years కంటే ఎక్కువ అబౌవ్ కుడ్ డొనేట్ ఎయిదర్ వన్ కిడ్నీ ఆర్ పార్ట్ ఆఫ్ ద లివర్ ఓన్లీ. ఎయిదర్ ఒక కిడ్నీ కానీ లేకపోతే పార్ట్ ఆఫ్ ద లివర్ కానీ మాత్రమే డొనేట్ చేయగలరు. అలా కాకుండా బ్రెయిన్ డెడ్ డోనర్ ఉన్నారనుకోండి, సో వాళ్ళు వచ్చేసి మనకి ఏంటంటే కుడ్ డొనేట్ హార్ట్, 2 lungs, లివర్, కిడ్నీస్, ప్యాంక్రియాస్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్స్ అండ్ కార్నియా, బోన్, స్కిన్, హార్ట్, వాల్వ్స్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఒక బ్రెయిన్ డెడ్ పర్సన్ అయితే కనుక డొనేట్ అయితే కనుక చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇంకొకటి పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ టాప్డ్ ద కంట్రీ ఇన్ ఆర్గాన్ డొనేషన్ విత్ 252 cadaver donors ఫాలోడ్ బై ద తమిళనాడు అండ్ కర్ణాటక విత్ 178. కెడావర్ అంటే ఇట్స్ బేసికల్లీ డిసీజ్డ్ అంటే ఆర్ లేకపోతే డెడ్ బాడీ, డెడ్ పర్సన్ అనమాట. సో ద కెడావర్ అంటారు మనకి, కెడావర్. సో ఏ స్టేట్ టాప్ అయ్యింది అని అంటే కనుక తెలంగాణ హ్యాస్ టాప్డ్ ఆల్ ఓవర్ ద కంట్రీ అండి ఇన్ ద ఆర్గాన్ డొనేషన్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద కెడావర్ డొనేషన్కి వచ్చేసరికి మనకి ఏంటి అని అంటే కనుక సో తెలంగాణ అయితే మన కంట్రీలో టాప్లో ఉంది. ఇట్ ఈస్ ఫాలోడ్ బై తమిళనాడు అండ్ యాజ్ వెల్ యాజ్ కర్ణాటక. అకార్డింగ్ టు దీని మీద క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ఎస్, లుక్ ఇన్ టు ద క్వశ్చన్. Which state topped the country in organ donation, particularly in the number of deceased donors as per the latest government data? Tamil Nadu, Karnataka, Telangana and as well as Maharashtra. So therefore the answer is manaki Telangana is the answer. Option C, Telangana is the answer అండి. సో మనకి ఏ కంట్రీ ఈ యొక్క deceased donors అందులో టాప్ ఉంది అని చెప్పేసి అంటే కనుక సో ద ఆన్సర్ ఈజ్ సి, తెలంగాణ. క్లియర్? ఎస్. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే మీకు తెలుసుకోవాల్సింది, సో ద ఇండియన్ ఆర్గాన్ డొనేషన్ డే అని చెప్పేసి మనం ఏంటి అని అంటే ఎవ్రీ ఇయర్ అబ్జర్వ్ చేస్తామండి. ఇండియన్ ఆర్గాన్ డొనేషన్ డే అనమాట. ఇండియన్ ఆర్గాన్ డొనేషన్ డే అంటారు. ఎవ్రీ ఇయర్ మనం ఏంటి అని అంటే August 3rd, మొన్న August 3rd ఈ యొక్క ఇండియన్ ఆర్గాన్ డొనేషన్ డేని మనం అయితే అబ్జర్వ్ చేయడం జరిగింది. సిటిజన్స్ అందరిలో కూడా మనకి ఏంటి అని అంటే ఈ యొక్క ఆర్గాన్ డొనేషన్ గురించి ఎంపవర్ చేయడానికి అనమాట. ఆర్గాన్ డొనేషన్ గురించి, ఆర్గాన్ డొనేషన్ చెయ్యమని చెప్పేసి సో వీళ్ళని ఏంటి అని అంటే కనుక ఆ యొక్క అవేర్నెస్ని క్రియేట్ చేయడం. ఓకే, ఇట్ వాజ్ ఆన్ August 3rd మనకి ఏంటి అని అంటే కనుక సో అబ్జర్వ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ రోజున మనము అవేర్నెస్ అనేటువంటిది క్రియేట్ చేస్తామన్నమాట కంప్లీట్లీ ఆల్ ఓవర్ ద కంట్రీ అమాంగ్ ద సిటిజన్స్, సో టు డొనేట్ దేర్ పర్టికులర్ ఆర్గాన్స్ ఆఫ్టర్ ద డెత్. సో అట్ ద సేమ్ టైం మనకి ఇంకొక ఇంపార్టెంట్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ గురించి ఒకటి తెలుసుకోవాలండి. ఏంటి అని అంటే కనుక ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ఆర్గాన్స్, హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టిష్యూస్ యాక్ట్ అనమాట. హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టిష్యూస్ యాక్ట్ అని చెప్పేసి మన కంట్రీలో ఒక ఇంపార్టెంట్ యాక్ట్ ఉంది. దట్ ఈస్ వాట్ ఈస్ ఇయర్ 1994.
ఇది మనకి ఖచ్చితంగా తెలియాలి, ఎందుకంటే ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ తోటా అని చెప్పేసి మనకి పిలుస్తూ ఉంటాం దీన్ని, THOTA, తోటా యాక్ట్ 1994. సో ద ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టిష్యూస్ యాక్ట్ అంటాము. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ మనకి పార్లమెంట్ అయితే తీసుకుని వచ్చిందండి. ఈ లెజిస్లేషన్ 1994లో పాస్ చేశారు. ఇట్ ఈస్ ఎ సెంట్రల్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ అనమాట మనకి. అంటే ద గవర్నమెంట్ ఆర్గాన్ డొనేషన్, ట్రాన్స్ప్లాంటేషన్, వీటన్నిటి గురించి కూడా ఏంటి అని అంటే కనుక ఒక రెగ్యులేటరీ యాక్ట్ ఏదైనా ఉంది మన కంట్రీలో అంటే దట్ ఈస్ నోన్ యాజ్ తోటా అంటే ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ టిష్యూస్ యాక్ట్. ఎప్పుడు వచ్చింది ఇది? 1994లో వచ్చింది. ఇండియన్ ఆర్గాన్ డొనేషన్ డే ఎప్పుడు మనం అబ్జర్వ్ చేస్తాం? ఎవ్రీ ఇయర్ August 3rd అబ్జర్వ్ చేస్తాం. సో లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ డిసీజ్డ్ డోనర్స్ ఏ పర్టికులర్ స్టేట్ మనకి టాప్ వచ్చింది? సో తెలంగాణ మనకి ఏంటంటే టాప్ వచ్చింది ఆల్ ఓవర్ ద కంట్రీ. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ నీడ్ టు నో అబౌట్. దెన్ తెలంగాణ ఈజ్ ఆన్సర్. అకార్డింగ్ టు ద డేటా దట్ ఈస్ రిలీజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, Telangana topped the country in organ donation, particularly in the number of deceased donors, with 252 cadaver donors in the last year. This statistic highlights the significant contribution of Telangana in promoting the organ donation and addressing the critical needs for organs in our country. So, in promoting the significant contribution that was made by the Telangana gurinchi, and at the same time, so the mana country lo enta critical need undi yoka organs gurinchi అనేటువంటిది. సో ఇంపార్టెంట్ పాయింట్ మనం ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాలి. లెట్ us go to the next one. సుప్రీం కోర్ట్, SC అంటే సుప్రీం కోర్ట్ అండి, పోస్ట్స్ ద PMLA జడ్జ్మెంట్ రివ్యూ టు August 28th ఆస్క్స్ ఇఫ్ ఇట్ ఈస్ అపీల్ ఇన్ డిస్గైజ్. సో దీనికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు తెలియాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని అంటే కనుక, సో సుప్రీం కోర్టు మళ్ళీ August 28న ఒక రివ్యూ పిటిషన్ అయితే కనుక మళ్ళీ రివ్యూ చేయడానికి, సో తను July 27న ద డేట్ ఈస్ July 28th సో July 2022 జడ్జ్మెంట్ని మనకి ఏంటి అని అంటే కనుక రివ్యూ చేయడానికి. బికాజ్ ఎందుకంటే ఇంకా సుప్రీం కోర్టులో అపీల్ ఉండదు కదా, ఇంకా సుప్రీం కోర్ట్ ఈజ్ అ ఫైనల్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ కదండి, ఆర్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ ఫైనల్ కోర్ట్ ఆఫ్ అపీల్, రైట్? ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టులో వచ్చినటువంటి డెసిషన్ని మళ్ళీ వేరే చోటికి మనం వెళ్ళి అపీల్ వేయలేము, బికాస్ దాట్స్ అ ఫైనల్ కోర్ట్ ఇన్ అవర్ కంట్రీ. సో దేర్ ఫోర్ బట్ వాట్ ఈస్ పాసిబుల్ ఈస్ రివ్యూయింగ్ ద జడ్జ్మెంట్ ఈస్ పాసిబుల్. సో దట్స్ ద రీజన్. సో July 2022లో చెప్పినటువంటి జడ్జ్మెంట్ గురించి రివ్యూ చేయమని చెప్పి పిటిషన్స్ అయితే వేశారు. దేనికి సంబంధించి? PMLA అంటారండి. PMLA అంటే అర్థం ఏంటి అని అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని అర్థం. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్. సో మనీ లాండరింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద సీరియస్ అఫెన్సెస్ ఇన్ అవర్ కంట్రీ. ఈ యొక్క ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ వచ్చేసి మనకి 2002లో సెంట్రల్ పార్లమెంట్ మనకి ఎనెక్ట్ అయితే కనుక చేసింది. ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 2005. సో 2002లో మనకి ఈ పర్టికులర్ యాక్ట్ని ఎనెక్ట్ చేయడం అయితే కనుక జరిగింది, దానికి సంబంధించి అనమాట. ఓకే, ఇంట్రెస్టింగ్ థింగ్ ఇంకొకటి చెప్తానండి. సో ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఎన్ఫోర్స్ చేయడానికి మన కంట్రీలో ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్నటువంటి దానికి ఎవరికి పవర్స్ ఇచ్చాము అని అంటే ఈడీ స్టాండ్స్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ అని అర్థం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్. ఓకే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ ఈజ్ ద ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ అనమాట. దీనికి సంబంధించి చూడండి, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ PMLA ఎనెక్టెడ్ ఇన్ ఇండియా? సో 1999, 2002, 2005, 2010. I hope it is pretty easy now, right, to answer this question. So it was 2002 is the answer అండి. సో మనకి 2002లో మనకి యొక్క PMLA యాక్ట్ని ఎనెక్ట్ చేయడం జరిగింది. బట్ ఫోర్స్లోకి ఎప్పుడు వచ్చింది అని అంటే 2005లోకి వచ్చింది. కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ ద ఇయర్ 2005. సో ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఎనెక్ట్ ఎప్పుడు చేశారు అని అంటే, సో ద ఆన్సర్ ఈస్ 2002 అనమాట. PMLA అండర్లో మనకి ఎవరు ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి మనం పవర్ ఇచ్చామో? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ వాళ్ళకి మనం పవర్ ఇవ్వడం జరిగింది. సో చూడండి, ద సుప్రీం కోర్ట్ హ్యాస్ షెడ్యూల్డ్ ఏ రివ్యూ ఆఫ్ ఏ July 2022 జడ్జ్మెంట్ కన్సర్నింగ్ ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఫర్ ద August 28th, 2024. This review comes in response to petitions that challenge the unbridled power which are granted to Enforcement Directorate under the Prevention of Money Laundering Act. So PMLA Act మనకి ఏంటి అని అంటే, విత్ ద ఇంక్లూడింగ్ ద లేటెస్ట్ అమెండ్మెంట్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి అన్లిమిటెడ్ పవర్స్ని అయితే కనుక ఇవ్వడం అయితే జరిగింది. సో త్రూ దట్ దే కెన్ అరెస్ట్ ఎనీ పర్టికులర్ పర్సన్, సో దే కెన్ సీజ్ ఎనీ ప్రైవేట్ ప్రాపర్టీ,
అయితే అండర్ ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనమాట. ద యాక్ట్ హ్యాస్ బీన్ ద స్పాట్లైట్ డ్యూ టు కన్సర్న్స్ ఓవర్ ద స్ట్రింజెంట్ కండిషన్స్ ఫర్ గ్రాంటింగ్ ద బెయిల్ అండ్ ఆల్సో ద ప్రొసీజరల్ రిక్వైర్మెంట్ ఫర్ ద అక్యూజ్డ్ ఇండివిజువల్స్. సో స్ట్రింజెంట్ కండిషన్స్ ఫర్ గ్రాంటింగ్ ద బెయిల్ అంటే ఎవరైనా ఒక పర్టికులర్ పర్సన్ని మనకి ఈ యొక్క PMLA ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అండర్లో కనుక అరెస్ట్ చేసినట్లయితే, ఒక పర్టికులర్ పర్సన్ని PMLA యాక్ట్ అండర్లో అంటే మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేసినట్లయితే వాళ్ళు బెయిల్ తెచ్చుకోవాలి అని అంటే 2 ఇంపార్టెంట్ కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. దట్ ఈస్ నోన్ యాజ్ ట్విన్ కండిషన్స్ అంటారు. సో ద ఫస్ట్ కండిషన్ ఏంటి అని అంటే హీ షుడ్ ప్రూవ్ ఇన్నోసెంట్. సో ఓకే, తను ఏంటి అని అంటే కనుక తను ఈ యొక్క మనీ లాండరింగ్ అఫెన్స్ అనేటువంటిది కమిట్ చేయలేదు అని చెప్పేసి తను ప్రూవ్ చేసుకోవాలన్నమాట కోర్టు ఎదురకుండా. సో దట్ వాజ్ ద ఫస్ట్ కండిషన్. అండ్ సెకండ్ కండిషన్ ఏంటి అని అంటే ఇన్ కేస్ ఒకవేళ బెయిల్ ఇచ్చినట్లయితే సో ఆ యొక్క పర్టికులర్ పీరియడ్లో మనకి బెయిల్ మీద ఉన్నప్పుడు ఎటువంటి మరొక అఫెన్స్ కమిట్ చెయ్యను అని చెప్పేసి కూడా తను ప్రూవ్ చేసుకోవాలి. సో బై ప్రూవింగ్ దీస్ 2 థింగ్స్ విచ్ విల్ బి నెక్స్ట్ టు ఇంపాసిబుల్. సో ఓకే, బికాస్ వెన్ యూ డోంట్ నో లైక్ విచ్ పర్టికులర్ కేస్ హ్యాస్ బీన్ ఫైల్డ్ అగెన్స్ట్ యూ, ఎందుకంటే ఈ యొక్క ECIR అంటారనమాట. ఇట్ ఈస్ నోన్ యాజ్, చూడండి ఇక్కడ ECIR అంటే ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. అంటే వాట్ ఆర్ ద అఫెన్సెస్ దట్ దట్ పర్టికులర్ పర్సన్ హ్యాస్ కమిటెడ్ అనేటువంటివన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ECIR రిపోర్ట్లో మనకు ఉంటాయి. బట్ ఈ ICIR రిపోర్ట్ అనేటువంటిది అక్యూజ్డ్కి ఇవ్వరు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వోంట్ గివ్ దిస్ పర్టికులర్ రిపోర్ట్ టు ద అక్యూజ్డ్. సో దట్ మీన్స్ హీ డోంట్ నో ఆన్ వాట్ ఎగ్జాక్ట్లీ ద అఫెన్సెస్ దట్ హీ హ్యాస్ కమిటెడ్ అనేటువంటిది ఏంటి అని అంటే తనకు తెలియదు. వెన్ హీ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ డస్ ద అఫెన్సెస్ హీ కమిటెడ్, హౌ కమ్ హీ ప్రూవ్ దట్ he is innocent with respect to that particular offense. సో అందుకని చెప్పి ఇక్కడ ప్రొటెస్టర్స్ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఇట్ ఈస్ రియల్లీ ఆర్టికల్ నెంబర్ 22 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేస్తుంది అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. సో దిస్ వాజ్ ద అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి. సో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఎప్పుడు చేశారని అడుగుతూ ఉంటారు. ఇట్ వాజ్ ఇన్ ద 2002లో మనకి చేయడం జరిగింది. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూడండి. ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ వాజ్ ఎనెక్టెడ్ ఇన్ విచ్ ఇయర్ 2002 and it came into force in which year 2005. What is the purpose? To combat money laundering and provide for the confiscation of property which is derived from that of the money laundering. Yes, let us go to the next one. BIMSTEC FTA talks needs revival with realistic possibilities. సో దీనికి సంబంధించి ఒక 2 పాయింట్స్ మీకు చెప్పాలి అని అంటే కనుక సో రీసెంట్గా మనకి బిమ్స్టెక్ బిజినెస్ సమిట్ అనేటువంటిది జరుగుతోంది. బిమ్స్టెక్ బిజినెస్ సమిట్ అని చెప్పేసి మనకి 2024 ఇది మనకి న్యూఢిల్లీలో అయితే షెడ్యూల్ చేశారండి. 3 days మనకైతే జరుగుతోంది న్యూఢిల్లీలో బిమ్స్టెక్ బిజినెస్ సమిట్ అనమాట. సో ఈ యొక్క బిజినెస్ సమిట్లో బిమ్స్టెక్ FTA గురించి అయితే మాట్లాడుతున్నారు. FTA స్టాండ్స్ ఫర్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. FTA స్టాండ్స్ ఫర్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అంటే ఎటువంటి నాన్ టారిఫ్ బ్యారియర్స్ కూడా సో గవర్నమెంట్స్ మధ్యన ఉండకూడదు. కంట్రీస్ మధ్యన ట్రేడ్ అనేటువంటిది ఫ్రీగా జరగాలి. సో ఫ్రీ ఫ్లో అనేటువంటిది ఉండాలి. ఇంపోర్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పోర్ట్స్ ట్రేడ్ అనేటువంటిది గవర్నమెంట్ అంతే తప్ప ఎటువంటి ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ని తీసుకుని ఎటువంటి నాన్ టారిఫ్ బ్యారియర్స్ని ఇంపోజ్ చేయకూడదు అని చెప్పేటువంటిదే ఈ యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనమాట. బట్ అయితే బిమ్స్టెక్ కంట్రీస్లో FTA అనేటువంటిది లేదండి. సో స్టిల్ అండర్ నెగోషియేషన్స్ ఓన్లీ. సో దీని మీద ఎటువంటి ప్రోగ్రెస్ లేదు అని చెప్పేసి మనకి ఈ యొక్క పీయూష్ గోయల్ కామర్స్ మినిస్టర్ అయితే చెప్తున్నారు. ఓకే, దిస్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. నౌ ట్రై టు సీ ద క్వశ్చన్. In which city was the inaugural BIMSTEC Business Summit where Commerce Minister Piyush Goyal discussed the need to revive the negotiations for a free trade agreement among the BIMSTEC countries held? ఎక్కడ జరిగిందండి? ముంబై, న్యూఢిల్లీ, కోల్కతా అండ్ యాజ్ వెల్ యాజ్ చెన్నై. వాట్ వాజ్ ఆన్సర్? ఎస్, న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీలో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క బిమ్స్టెక్కి సంబంధించినటువంటి బిజినెస్ సమ్మిట్ 2024 జరిగింది. సో ఇఫ్ వీ రీడ్ ఫర్దర్, the inaugural BIMSTEC Business Summit was held in New Delhi, where Commerce Minister Piyush Goyal emphasized the need to revive the stalled free trade agreement negotiations among the 7 member BIMSTEC countries. So you should understand few important points and that is what is BIMSTEC అనేటువంటిది మీకు తెలియాలి. How many countries are there in BIMSTEC అనేటువంటిది తెలియాలి. BIMSTEC అంటే అర్థం ఏంటంటే బే ఆఫ్ బెంగాల్.
Bay of Bengal initiative for multi-sectoral technical and economic cooperation. This is what is BIMSTEC stands for. BIMSTEC అంటే అర్థం ఏంటి? బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ Bay of Bengal initiative for multi-sectoral technical and as well as economic cooperation. And how many member countries అని అడుగుతూ ఉంటారండి? There are 7 member countries are there in it అనమాట. So Dhaka, Bangladesh is the headquarter. Dhaka, Bangladesh మనకి వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో చూడండి. సో రియలిస్టిక్ పాసిబిలిటీస్ అనేటువంటివి, బికాస్ నౌ ఇది స్టాల్ అయిపోయింది, దీన్ని మళ్ళీ మనం రివైవ్ చేయాలని చెప్తున్నారు. బిమ్స్టెక్ ఆర్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఈజ్ ఎ రీజనల్ ఆర్గనైజేషన్ కంప్రైజింగ్ 7 కంట్రీస్. ఆ 7 కంట్రీస్ ఏవేంటి అని అంటే బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక అండ్ యాజ్ వెల్ యాజ్ థాయిలాండ్ అండి. దీస్ ఆర్ ద కంట్రీస్. సో బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక అండ్ యాజ్ వెల్ యాజ్ థాయిలాండ్, ఇవి మనకి కంట్రీస్ బిమ్స్టెక్ అండర్లో ఉన్నటువంటివి. సో ఈ యొక్క గ్రూప్ అనేటువంటిది మెయిన్లీ ఫోకస్ ఆన్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ హ్యాస్ బీన్ వర్కింగ్ టువర్డ్స్ అన్ FTA ఇన్ ఆర్డర్ టు ఎన్హాన్స్ ద ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అమాంగ్ ద మెంబర్ నేషన్స్. వీళ్ళ యొక్క మెంబర్ నేషన్స్ అండర్లో ఈ యొక్క ట్రేడ్ని ఎన్హాన్స్ చేస్తున్నారు. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. Danish Prime Minister Fredriksen's attacker gets the jail term, set to be deported. సో నౌ రీసెంట్లీ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క డానిష్ ప్రైమ్ మినిస్టర్ సో మెట్టే ఫ్రెడ్రిక్సన్ హ్యాస్ బీన్ అటాక్డ్ అండి బై ఎ పాలిష్ మ్యాన్. సో ఇవన్నీ మనకి ఏం అవసరం లేదు. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ ఈ యొక్క డానిష్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఎవరు అని చెప్పేసి మనకి అడుగుతారనమాట. సో డానిష్ అంటే మనకి డెన్మార్క్ అండి. డెన్మార్క్ ఈజ్ బేసికల్లీ ద కంట్రీ. సో ద డెన్మార్క్ అనమాట. డెన్మార్క్ యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మనకి ఎవరు అని అంటే కనుక మెట్టే, METTE, మెట్టే ఫ్రెడ్రిక్సన్ ఈజ్ ద prime minister manaki. So this Mette Frederiksen prime minister, this Denmark prime minister was attacked. So 4 months was attacked recently and so now he has been arrested, handed a Polishman a 4-month prison term aithe kanaka ivvadam aithe kanaka jarigindi and ordered him deported for punching the country's prime minister Mette Frederiksen. The 39-year-old who officials have ruled cannot be named was immediately arrested after the assault on June 7th in a Copenhagen square. So Denmark యొక్క capital వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక కోపెన్హాగన్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ డెన్మార్క్. ఈ పాయింట్స్ మనల్ని అయితే అడుగుతూ ఉంటారు. నౌ బేస్డ్ ఆన్ దిస్ ఏ క్వశ్చన్. మెట్టే ఫ్రెడ్రిక్సన్ who was recently attacked in June and whose attacker was sentenced to prison is the prime minister of which country? Norway, Sweden, Denmark and as well as the Finland. What was the answer? It was Denmark. Correct. That's it. As easy as possible. And next, a Polish man was sentenced to 4 months in prison and will be deported after attacking the Prime Minister Mette Frederiksen in the Copenhagen. So these are the important points. Let us go to the next one. Alexandra Miroslav. So she was a speed climber and Miroslav. Okay. So she was a speed climber. Poland. So even manaki enti ante kanaka she basically belongs to Poland. Poland's world record holder Alexandra Miroslav clinched the gold medal అయితే కనుక ఇవిడ మనకి సంపాదించారు ఇన్ ద విమెన్స్ స్పీడ్ క్లైంబింగ్. సో స్పీడ్ క్లైంబింగ్లో మనకి ఏంటి అని అంటే కనుక సో ఈవిడ మనకి గోల్డ్ మెడల్ సంపాదించడం జరిగింది. దిస్ 30-year-old who holds the record at 6.06 seconds did the vertical run in 6.10 seconds. Okay. Beating the China's Deng Lijuan in a photo finish. సో అలెగ్జాండ్రా మిరోస్లా ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని అడుగుతూ ఉంటారు? పోలాండ్ అండి. రీసెంట్గా ఏ మెడల్ సంపాదించారని అడుగుతూ ఉంటారు? గోల్డ్ మెడల్. ఈవిడ ఈ పర్టికులర్ పర్సనాలిటీ దేనికి సంబంధించిన, ఏ స్పోర్ట్కి సంబంధించింది? స్పీడ్ క్లైంబింగ్కి సంబంధించింది అనమాట. సో చూడండి, లెట్ us see this question. Alexandra Miroslav is associated with which sport? Swimming, athletics, speed climbing and as well as gymnastics. What was the answer? It was speed climbing. That's it. Okay. Next one. Alexandra Miroslav clinched the gold medal in the women's speed climbing, setting a personal best and reaffirming her status as the best in her sport. Let us go to the next one. Neeraj Chopra.
Okay, Neeraj has a stiff competition as he aims to repeat the Tokyo heroics. So now Indian sports aficionados will hope the Neeraj reprises his Tokyo exploits. It's going to be down to Neeraj Chopra once again, isn't it? When he strides into the Stade de France on Thursday, it will take the talismanic spear throwers, so okay, broad shoulders to rest as an Olympic campaign that began promisingly but now seems mired in despair, back done little. So now this 24-year-old will go into the final as the reigning Olympic champion. He is also the defending world champion అండి. సో నీరజ్ చోప్రా మీద మనకు క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. సో చూడండి, నీరజ్ చోప్రా ఈజ్ associated with which sport? Pretty simple, very basic question. Badminton, shooting, wrestling, and as well as a javelin throw. What was the answer? It was javelin throw. D, javelin throw is answer. So shooting ki sambandhinchi nenu inkoka important point cheptanandi, that is known as Manu Bakar అని చెప్పేసి మనకి రీసెంట్గా సో ద ఇండియాకి ఫస్ట్ మెడల్ని తీసుకుని వచ్చారు. సో ద ఇండియాస్ ఫస్ట్ మెడలిస్ట్ అనమాట, ఫస్ట్ మెడల్ అయితే తీసుకొచ్చారు. సో ఈ కేటగిరీ అండ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్ అంటే షూటింగ్కి సంబంధించినటువంటి వ్యక్తి మను బాకర్. అండ్ అలాగే ఈమె తీసుకొచ్చింది, సెక్యూర్ చేసింది బ్రాంజ్ మెడల్ అయితే సెక్యూర్ చేశారు. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి మనకి మిక్స్డ్ కేటగిరీలో సరబ్జోత్ సింగ్తో కలిపి మనకి ఏంటి అని అంటే కనుక సెకండ్ బ్రాంజ్ మెడల్ని కూడా మనకి తీసుకురావడం అయితే జరిగిందనమాట. సెకండ్ బ్రాంజ్ మెడల్ని అయితే కనుక తీసుకురావడం జరిగింది. సో నీరజ్ చోప్రా ఏ స్పోర్ట్కి సంబంధించిన పర్సనాలిటీ, మను బాకర్ ఎవరు మనకి, సో ఓకేనా, మను బాకర్ ఏ స్పోర్ట్కి సంబంధించిన పర్సనాలిటీ, రీసెంట్గా ఏ పర్టికులర్ మెడల్ వచ్చింది, ఇలా మనకి క్వశ్చన్స్ అయితే కనుక అడుగుతారు. దెన్ లెట్ us go to the next one. నీరజ్ చోప్రా ఈజ్ మేకింగ్ ద హెడ్లైన్స్ బికాస్ హీ ఈస్ ప్రిపేరింగ్ టు కంపీట్ ఇన్ ద ఫైనల్ అట్ ద స్టేడ్ డి ఫ్రాన్సీ ఎయిమ్డ్ టు రెప్లికేట్ హిస్ టోక్యో ఒలింపిక్స్ సక్సెస్. హీ ఈస్ ద reigning Olympic and a world champion known for his impressive throws and as well as a competitive spirit. Okay, next one. స్టీపుల్ చేజ్ అంటారు. యావి సోర్స్ టు విక్టరీ ఇన్ ద విమెన్స్ 3000 మీటర్ స్టీపుల్ చేజ్. సో బహిరేన్కి సంబంధించినటువంటి స్పోర్ట్స్ పర్సనాలిటీ అండి ఈమె. సో విన్ఫ్రెడ్ యావి ఓకే, విన్ఫ్రెడ్ యావి. షీ వన్ ద ఒలింపిక్ 3000 మీటర్ స్టీపుల్ చేజ్ టైటిల్. స్టీపుల్ చేజ్ అంటారు, స్టీపుల్ చేజ్ for victory ahead of the Uganda's defending champion, so the Perut Chemutai, who took silver in a national record of these things. Okay, based on this a question. Winfred Yavi, who recently won the women's Olympic 3000 meter steeplechase gold medal, she represents which country? Uganda, Kenya, Bahrain and as well as Ethiopia. So she basically represents, first line చదివితే మనకు అర్థమైపోతుంది, she represents the Bahrain is answer. See, Bahrain అండి. Okay, so the Winfred Yavi clinched the gold medal in the women's Olympic 3000 meter steeplechase, setting an Olympic record. Winfred Yavi set an Olympic record time of 8 minutes 52.76 seconds. She overtook the Uganda's Perut Chemutai with an explosive final sprint. So this is what is the, that's it friends. These are the important questions today, so try to revise them. These are all the questions from the Hindu. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి, మనకి హిందూ న్యూస్ పేపర్ నుంచి తీసుకున్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ క్లాస్ అండ్ యూ లెర్న్డ్ సంథింగ్. ఓకే ఫ్రెండ్స్, దేర్ వాజ్ అన్ అనౌన్స్మెంట్. సో మన యొక్క ఛానల్లో విజిట్ చేయండి, మిగతా కోర్సెస్ అన్నీ కూడా, మిగతా క్లాసెస్ అన్నీ కూడా వినండి. యూ విల్ కమ్ టు నో అవర్ స్టాండర్డ్ అండ్ అవర్ వే ఆఫ్ టీచింగ్ అనేటువంటిది. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కనుక మన యొక్క కోర్సెస్ మీకు డెఫినెట్లీ చాలా హెల్ప్ అవుతాయండి. సో మన దగ్గర బ్యాంక్ ఇన్ఫినిటీ కోర్సు, ఎస్ఎస్సి కోర్సు, ఆర్ఆర్బి ఇన్ఫినిటీ, సో అలా కాకుండా బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి ప్లస్ ఆర్ఆర్బి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్న వాళ్ళకి, లేకపోతే ఎక్స్క్లూజివ్గా గ్రేడ్ బి ప్రిపేర్ అవుదాం అనుకున్న పీపుల్కి, సో సుప్రీం కాంబో కూడా మనం ఆఫర్ చేస్తున్నాము. సో దట్ ఏంటి అని అంటే కనుక ఎటువంటి ఫైనాన్షియల్ బర్డెన్ మనము ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు ప్రొవైడ్ చేస్తూ ఇది చేస్తే ఇబ్బంది అని చెప్పేసి సుప్రీం కాంబో. సో దట్ ఏంటి అని అంటే కనుక మనము స్టూడెంట్ మైండ్ సెట్ని కూడా మనం ఏంటంటే సో అర్థం చేసుకుని మనం ఏంటంటే సుప్రీం కాంబో ప్రొవైడ్ చేస్తున్నామండి. ఆల్ ఆఫ్ ది అబౌవ్ కోర్సెస్, అన్ని కోర్సెస్ కూడా మీరు ఏంటి అని అంటే ఈవెన్ 10,000 రూపీస్కే ఈ పైన అన్ని కోర్సెస్ కూడా మీరు ఏంటంటే యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ చెప్పిన, ఇట్ వాజ్ ఏ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ బికాస్ వీ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ సో మే నాట్ బి, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఆల్ ద పీపుల్ టు క్రాక్ ఇట్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. సో డెఫినెట్లీ
కొంచెం టైం అయితే కనుక పడుతుంది. కాబట్టి దాన్ని మనం ఉద్దేశంలో పెట్టుకుని 3 మంత్స్ 6 మంత్స్ అని మనం ఇవ్వట్లేదండి, లైఫ్ టైం వ్యాలిడిటీ మనం ఇస్తున్నాము. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా, మీరు ఏ కోర్సు మీరు జాయిన్ అవ్వాలనుకున్నా కూడా మీరు క్లారిఫై చేసుకుని ఆ పర్టికులర్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఎస్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ అప్ టిల్ నౌ. ఓకే, లెట్ us మీట్ అగైన్ టుమారో. And okay, final question from this particular side, try to answer. Okay, Manu Bakar is often seen recently in the news, is often seen in the news, అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్? ప్లీజ్ ఆన్సర్ ఇట్ అండి. అంటే ఒక రివిజన్ క్వశ్చన్ కింద, ఇప్పటిదాకా మీరు క్లాస్ నిజంగానే మీకు అర్థమైంది అన్న విషయం నాకు అర్థం కావాలంటే కనుక యూ ప్లీజ్ డూ కమెంట్ యువర్ ఆన్సర్ ఇన్ ద కమెంట్ బాక్స్ సో దట్ I will know. And at the same time, if you have liked the video, please like it friends. Thank you so much. Let's meet again tomorrow. Until then, happy learning. Bye bye అండి.